ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7/12/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళపక్షము తదియ సాయంకాలం 6:30 వరకు ఉండి తదుపరి చతుర్థి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:12 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 2 గంటల నుంచి 3:28 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:09 నుంచి 4:53 వరకు, వర్జము సాయంకాలం 5:13 నుంచి 6:40 వరకు, రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:37కి, సూర్యాస్తమయం 5:37 నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ధనయోగము, లాటరీల వల్ల లాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, విద్యాలాభము, విదేశీయానం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం. రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. అలాగే ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అన్ని వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు, విదేశాల్లో కూడా వ్యాపార వృద్ధి పొందుకోవడం, ఆరోగ్య లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. సానుకూలవంతమైన విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వాక్చాతుర్యము, బంధుమిత్రుల సమాగమము, ఆనందాది అదృష్ట యోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, 10 మందిలో మంచి గౌరవం, అందరినీ ఆకట్టుకునేటువంటి మంచి మాటల తీరు, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి, సమస్త వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవడం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చిల్ల వరకు లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బ్యాక్లాగ్స్ లో పూర్తి చేసుకోవచ్చు. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షలు ఉంటే మంచి విజయం సాధించే అవకాశం. రాజకీయ రంగంలో మంచి పదవి, అలాగే కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగ లాభం, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాల వల్ల విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వాహన యోగం, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభమైన రోజు చెప్పబడుతుంది. వీరికి 7 అంకెలను అదృష్టంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి పట్టుదల, ప్రశాంతమైన వాతావరణం, శుభవార్తలు వినడం, ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విద్యలో మంచి పోటీ పరీక్షల విజయం, తాత్కాలిక ఉద్యోగం పనిమించడం, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, మంచి ఉద్యోగ లాభం, ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి బాగా ఉండడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి రావడం, మంచి వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబ వాతావరణం బాగా ఉండడం, ఆస్తి పంపకాల అభివృద్ధి, వ్యాపార పరంగా లాభం, ఉద్యోగం అనుకూలత, అనేక రకాల శుభయోగాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రశాంతత, ఆర్థిక ఆనందాది, విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి శుభయోగాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటుంది.
5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండక తప్పదు. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకు, ఏదో తెలియని మానసిక వేదన, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జాగ్రత్త. మద్యపాన సేవన చేయకండి. ప్రభుత్వ అధికారులు సెలవు రోజని చెప్పేసి లంచాలు పుచ్చుకోదన్న భావనతో మీరు కనుక లంచం పుచ్చుకుంటే తప్పకుండా మిమ్మల్ని పట్టుకునే అవకాశం. మీ కలర్ ఫోటో రేపు మండే రోజు తప్పకుండా మీ కలర్ ఫోటో వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా నష్టం, ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్ష నష్టం, సమయపాలన లేకపోవడం వల్ల విద్యా నష్టం, చెప్పుడు మాట వినడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా ఇబ్బందికరంగా ఉండబోతోంది. సోదరుల మధ్య అనవసర విభేదాలు, కళాకారులకు, క్రీడకు నష్టం, ముఖ్యంగా ఈవెంట్ చేసే వారికి నష్టపోయే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, ప్రయాణ నష్టాన్ని పొందుకోవడం, వ్యాపారపరంగా నష్టాలు, అనుకోనటువంటి ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల నష్టం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకంగా ఉండబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 8:48 నుంచి 9:51 వరకు, తిరిగి రాత్రి 7:13 నుంచి 8:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట యోగము, ఆనందము, శుభవార్త శ్రవణము, మాతాపితృ సౌఖ్యము, అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభము, ప్రాంగణ నియామకాల ఉద్యోగము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. శత్రునాశనం, మిత్ర లాభం, రోగనాశనం, రుణ విమోచనం, వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, కొత్త వ్యాపారం ప్రారంభం చేయడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కుటుంబపరమైన అనుకూలతలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి వ్యక్తిత్వము, ఆనందకరమైన, శుభకర, సంతోషకరమైన వార్తలు, అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ఉద్యోగ లాభము, ధైర్యము, కొత్త వ్యాపారము, వ్యాపారపరంగా అనుకూలతలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడము, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడము, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభయోగం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన పేరు ప్రతిష్టలు, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందకరమైన సంపద, విద్యార్థికి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాల ఆస్తి పంపకాల అభివృద్ధి, సోదరుల మధ్య మైత్రి, మాతాపితృల సౌఖ్యము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది. మంచి ప్రశాంతమైన వాతావరణం, ముఖ్యంగా ఉద్యోగంలో చాలా ప్రశాంతత, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, కొత్త వ్యాపారం ప్రారంభం చేయడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, రుణ విమోచనం, రోగ నాశనాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా శుభయోగమే, శుభవార్త శ్రవణమే, విదేశీయానం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, సోదర మైత్రి, కుటుంబ తగాదాలు సమర్చుకోవడం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యలో రాణింపు, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకునే అవకాశము, శత్రునాశనం, మిత్రలాభం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు,
సినిమా రంగంలో మంచి అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకు లాభము, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి అనుకూలత, ఆనందయుగం, లాటరీల వల్ల కలిసి వచ్చే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరంతా మీకు అదృష్టవంతంగా ఉండవచ్చు. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఏ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ప్రమాదము, లేనిపోని ఆడంబరాలు, అట్టహాసాలు మీకు నష్టాన్ని, కష్టాన్ని, అవమానాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్ట కష్టాలు, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. లేనిపోని అనవసరమైన చికాకులు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని కలిగించే అవకాశం. అలా చికాకులు ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, మత్స్యకారులకి ప్రమాదం, రోజులు, చేపల చెరువు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టము, రైతులకి పంట నష్టము, అలాగే పూలు పలుకులు పండించే వారికి ఇబ్బందులు, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, కళాకారుల క్రీడలకు నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లేనిపోయిన అనవసర చికాకులు, మాట ధూర్తుగా ఉండడం, లంచగొండలుగా మారడం, పట్టుబడే అవకాశాలు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం. బాబాయ్ అన్ని రకాల నష్టాలు ఉన్నాయంటే నష్టాలు వచ్చినప్పుడు కష్టాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆ కష్ట నష్టాన్ని అధిగమించినప్పుడు జాగ్రత్త ఉంటుంది. మరి ఎలా దాన్ని అధిగమించాలి? భగవద్గీత పారాయణం చేసుకోవాలి. 3 నుంచి 6 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా పెసర్లు, మినుములు, నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. ధ్యానం చేసుకోండి. విష్ణువాలయ సందర్శన చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మధ్యవర్తిత్వం చేయకండి. లేనిపోని అవరోధాలు, అవమానాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని, అవమానాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ఉద్యోగాల్లో నష్టము, ప్రయాణ నష్టము, వ్యాపార పరంగా కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టదాయకమైన స్థితి. తప్పకుండా జాగ్రత్తలు పాటిస్తూ భగవన్నామస్మరణ చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9:15 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పండగ వాతావరణం, ధనయోగము, ఆనందము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విద్యా లాభము, లాటరీల వల్ల ధనప్రాప్తి, రోగనాశనం, రుణ విమోచనం, ప్రయాణ లాభం, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, ఐఎల్సీ, జిఆర్ఈ టోపులైన పరీక్షలు విజయం ఖాయం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, వ్యాపార పరంగా కూడా అన్ని రకాల శుభయోగాలు, సమస్త వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభయోగం. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఆనంద యోగం, చాలా మంచి ప్రశాంత, పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, వస్తులాభము, వాహన యోగము, విద్యాభివృద్ధి, ప్రశాంతమైనటువంటి శుభకర జీవనాన్ని పొందుకోవచ్చు, ఆనందకరమైన సంపద, ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగం అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, భార్యాభర్తల మధ్య అనుకూలంతో శుభయోగము, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తీర్థయాత్ర సేవన, విదేశీయాన పర్యటన, ఆనంద యోగం, సమస్త శుభయోగాల పరంపర, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉంటాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కుంభరాశి వారికి వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్ఈ టూపుల్ అనే పరీక్షలు విజయం, మధ్యవర్తి బయటపడడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఉద్యోగ లాభము, 2 కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారేందుకు ప్రయత్నం చేయవచ్చు, వీసా సంబంధ శుభవార్త వినే అవకాశం, కళాకారులకి క్రీడాగణ లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం లాంటి వ్యాపారంలో మంచి లాభం, రైతన్నలకి పంట లాభం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, ప్రయాణ అనుకూలత, వ్యాపార పరంగా కూడా మంచి బ్రహ్మాండమైన శుభయోగ, ధనగనక వస్తు వాహన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, ప్రశాంతమైన శుభజీవనం, తప్పక శుభవార్త వినడం అవకాశం, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వివాహపరంగా అనుకూలత, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే శుభదినం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి పర్వాలేదు, సామాన్య ఫలితాలుగా ఉంది. అయినప్పటికీ కూడా ఉద్యోగ లాభం బాగా ఉన్నట్టుంది. కాస్త ఎక్కువగా మౌనంగా ఉండండి వాళ్ళ. అలాగే తినడం కూడా తక్కువ తినండి, అర్ధాకలతో ఉండండి, ఎందుకంటే అది కొంత మీకు ఆరోగ్యాన్ని కలిగించే అవకాశం లేదు. ఈరోజు మీరు గోధుమ పిండితోనే గోధుమ రవ్వ లాంటి తినే సగం కడుపుకు తినుంటే సంపూర్ణ ఆరోగ్యం. ఎందుకంటే ఉదర సంబంధ అనారోగ్యము, ప్రయాణంలో ఇబ్బందులు, నిద్రమత్తు వల్ల కొద్ది ఇబ్బంది కలగడం, ఇతరుల ప్రోద్బలంతో లంచం పుచ్చుకోవాలని ఆలోచన పెరగడం, ఇవన్నీ కొంత సెలవు రోజు మీకు కనబడుతున్నాయి. కాబట్టి అతి సర్వత్రా వర్జేయత్, కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకేనా? సో బట్ యావరేజ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ధనలాభం ఉంటుంది. లాటరీలలో మేబీ ధన ప్రాప్తించే అవకాశం, రావాల్సిన బాకీలు వస్తాయి. ఉద్యోగ లాభం ఉంది, అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నం కూడా చేయవచ్చును, అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం ఉంది, కానీ మధ్యవర్తిత్వం ఇవాళ చేయకండి, అది ప్రమాదాన్ని కలిగించే అవకాశం. కళాకారులకి, క్రీడాకులకి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. ఇక మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పలుకురాలు పండించే వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యా అనుకూలత. పోటీ పరీక్షల్లో సమయపాలన ఉంటే మంచిది, గంట ముందుగానే పరీక్ష కింద వెళ్తే మంచిది. పెద్దల మాట వినండి, అనుకూలం ఉంటుంది. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతానం కన్నా సహజ సత్సంతానమే మీకు శుభవార్త వినిపించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది, పర్వాలేదు. అనవసరమైన విలాసవంతమైన ఖర్చులు మాత్రం పెట్టకండి, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా కాస్త పర్వాలేదు, అనుకూలంగానే ఉంటుంది. వీరికి ఎవరికైనా సరే కాస్త బెల్లము, అలాగే మినుములు దానం చేసుకోవడం కూడా మంచిదని చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.